గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున 5 అయింది. ఇంకా టెంట్ క్లోజ్ చేసి బయలుదేరుతాము మేము ఇంకా చిన్నగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం డే 4 మధురై టు కన్యాకుమారి బయలుదేరుతున్నాము. నైట్ ఇక్కడే పెట్రోల్ బంక్లో స్టే చేసింటివి. టెంట్ గింట అన్నీ క్లోజ్ చేసి ఇంకా బయలుదేరుతున్నాము. కన్యాకుమారి 230 కిలోమీటర్ ఉండొచ్చు మ్యాక్సిమము. చూద్దాం 6-7 కల్లా చేరుకున్నట్లుగా. ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ నుంచి మనం మెయిన్ కన్యాకుమారి హైవేకి ఎక్కుతున్నాము. నైట్ మనం వచ్చేసి మధురైలో బాగా నిద్రపోయినాము, ఎందుకంటే అక్కడ దోమలు లేవు, చల్ల గాలి వేస్తుండే. పగులైతే ఈరోజు రెస్ట్ తీసుకోకుండా కన్యాకుమారి తొందరగా చేరుకోవాలనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత టైంలో చేరుకుంటాం అనేది. ఈవినింగ్ 5-6 కల్లా వెళ్తే బాగుంటుంది అక్కడ కన్యాకుమారిలో, లేదంటే రాక్ మెమోరియల్ క్లోజ్ అవుతుంది కదా అక్కడ. మనం కన్యాకుమారి దగ్గర చేరబోతున్నాము కాబట్టి మనకి ఇంకా చాలా అంటే ఆతృత తొందరగా వెళ్ళాలి అనేది. మనం అనుకునే లక్ష్యాన్ని చేరడానికి దగ్గరలో ఉన్నామంటే మనకి తొందరగా చేరుకోవాలని అనిపిస్తుంది. అందుకని నేను కూడా చూద్దాం మరి తొందరగానే కన్యాకుమారి అయితే చేరుకోవాలి. టీ, బిస్కెట్, చాయ్, కొద్దిగా టీ తాగాలంటే. మనము దీపావళికి వాడే టపాకాయలు ఇక్కడ శివకాశిలోనే తయారవుతాయి. మీరు పేరు వింటారు, శివకాశి. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి శివకాశిలో. ఇక్కడ నుంచి మన డోన్కి, కర్నూలుకి, ఏపీకి అంతా సప్లై అవుతుంది. ఎండ అయితే పొద్దున్నే బాగా స్ట్రాంగ్ ఉంది. చూద్దాం. మళ్ళీ టిఫిన్ సెంటర్లు అయితే ఎక్కడ కనబడట్లేదు. ఆకలి అవుతుంది కానీ ఇక్కడైతే తక్కువ నైట్ సైడ్, కన్యాకుమారి సైడు హైవేలో మన సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి టిఫిన్ సెంటర్లు కానీ, డాబాలు కానీ. ఇక్కడ అట్లాంటివి ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఇట్లా ఆపోజిట్లో రాకండి అన్న, ఇట్లా చాలా డేంజరు. మీరు కూడా ఇట్లా హైవేలో ఆపోజిట్ రాకండి, ఎందుకంటే వెహికల్స్ కానీ కార్లు స్పీడ్లో వస్తుంటాయి. చిన్న తప్పు వల్ల పెద్ద యాక్సిడెంట్ అయితే జరగవచ్చు. అందుకని 1 కిలోమీటర్ అనుకుంటే లేట్ అయినా కూడా చుట్టూ తిరిగి రండి. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి రామ్కో సిమెంట్, సత్తూరు, కన్యాకుమారి దగ్గర. వచ్చేసి సత్తూరు, కోవిలపత్తి, తొలైపత్తి. చాలా దూరం నుంచి వచ్చినప్పుడు ఒక చెట్టు కూడా కనపడలేదు హైవేలో. మొత్తం ఎండ భయంకరంగా ఉంది. ఇక్కడ ఒక చెట్టు కనపడింది. అందుకే బ్రో అనేది చెట్లని పెంచండి అని. ఇప్పటి నుంచైనా తలా ఒక మొక్క నాటండి. ఎండ దంచి పడగొడుతుంది. మొత్తం ఎడారి. ఇక్కడ ఏం తోటలు లేవు, ఏం లేవు. అదో చెరుకు. ఇప్పుడు వచ్చేసి కన్యాకుమారి దగ్గరలో తిరునగలి. గాలి నుండి చాలా స్పీడ్గా పెడుతుంది గాలి. చూడడానికి అయితే ఫ్లైఓవర్ నుంచి మంచిగా పూణే ఆడ కింద పడిపోతాను మేము. తిరునగలి ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ ఉంటుంది కన్యాకుమారి. తిరునగలి హైవే దగ్గర ఉంటుందన్నమాట ఫ్రూట్స్ది. బాగుంటుంది, ఫ్రూట్ తీసుకోండి. కన్యాకుమారికి దగ్గరకు వచ్చాము. కన్యాకుమారి ఒక 40 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ తమిళనాడులో టెంపుల్ చూడండి ఎలా ఉన్నాయో.
చూస్తే భయపడాల్సిందే ఇక్కడ. కత్తులు, గొడ్డేళ్ళు, ఆటలు చేస్తారనుకుంటా ఇక్కడ. కన్యాకుమారి 40 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఎండ అయితే విపరీతంగా ఉన్నది, తగ్గలే అసలు పొద్దు నుంచి. ఈవినింగ్ అయినా కూడా ఎండ పెడుతుంది. గాలి ఏమో మొత్తం హెడ్ విండ్ గాలి తొక్కుతుంటే సైకిల్ ముందుకే పోవడం. టీ కాఫీలు తాగేకి రెస్టారెంట్లు ఏం బాగున్నాయి. ఇక్కడ కన్యాకుమారి దగ్గరకు వచ్చిన తర్వాత లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఉన్న చెట్లు ఎక్కువ, పచ్చగా చెట్లు, వేప చెట్లు ఎక్కువ ఉన్నాయి సైడ్కి. అంటే హైవే పెంచినప్పుడు చెట్లు కొత్తగా వేసిన అనుకుంటా. టెంకాయ చెట్లు అయితే మరి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇటు సైడ్ తమిళనాడులో. ఎందుకంటే తమిళనాడు నుంచే మనకి టెంకాయలు సప్లై అవుతుంటాయి మన ఆంధ్రాకి. బాగున్నాయి టెంకాయ చెట్లు. చూడండి లొకేషన్ హైలైట్ ఉంది. ఈ ఫ్యాన్లు కనీసం అంటే 1 కోటి పైనే ఉంటాయి ఇటు చుట్టుపక్కల. ఎన్ని ఫ్యాన్లు అంటే నేనే ఆశ్చర్యపోయినా చుట్టుపక్కల ఫ్యాన్లు చూసి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు సముద్రం దగ్గర కాబట్టి గాలి స్పీడ్ వేస్తుంటుంది అనమాట, 30-40 స్పీడ్లో. అందుకని ఇక్కడ వీళ్ళు ఫ్యాన్లు ఇక్కడ సెట్ చేసి పెట్టిండ్రు దీనిని. ఫైనల్ వచ్చేసి మనం కన్యాకుమారి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి రాక్ మెమోరియల్ 1 కిలోమీటర్ ఉంది. ఆ రాక్ మెమోరియల్కి వెళ్తున్నాము, కానీ ఇప్పుడు నైట్ బంద్ ఉంటుంది. మార్నింగ్ పొద్దున వచ్చేసి మనము కన్యాకుమారి వచ్చినాము. కన్యాకుమారి రాక్ మెమోరియల్ స్టాచ్యూ. ఇంతటితో మన రైడ్ కంప్లీట్ అయిపోయింది. కన్యాకుమారికి వస్తే ఈ వీధి తప్పకుండా విజిట్ చేయండి. మొత్తం ఫిష్ ఫ్రై ఉంటుంది ఇక్కడ. అన్ని రకరకాల వెరైటీలు ఉంటాయి, తప్పకుండా తినండి. నైట్ అయితే ఇక్కడ రూమ్ తీసుకొని పండుకొని పొద్దున్నే సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చినాము. మేము ఉండే చోటనే హోటల్ పై నుంచి అయితే వ్యూ ఇది. కానీ చుట్టుపక్కల అంతా చాలా ఎక్కువ ఉన్న జనాలందుకు ఇక్కడ పైనుంచి తీసినాము. లొకేషన్ అయితే పొద్దున చాలా సూపర్ ఉంటుంది. అందరు దీనికోసం వస్తారనమాట. తప్పకుండా కన్యాకుమారి వస్తే సన్ రైజ్ పాయింట్ అయితే విజిట్ చేయండి. పొద్దున మార్నింగ్ 6-10 కల్లా సన్ రైజ్ అవుతుంది. చూడండి అసలు చాలా సూపర్గా ఉందబ్బా. ఇది వచ్చేసి ఇండియా లాస్ట్ రైల్వే స్టేషన్. ఇంతకు మించి ఇక్కడ రైల్వే స్టేషన్లే లేవు. సముద్రం. మన సైకిల్ పార్సల్ చేయించినాము, ఇక్కడ పంపిద్దామని వచ్చినాము పార్సల్ ఆఫీస్కి.